నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. టీజీటెట్ జూన్ 2026 సోషల్ స్టడీస్ సామాజిక్ అధ్యయన్ అంటే హిందీ మీడియం ఎవరైతే హిందీ కోసం రాస్తుంటారో వాళ్ళకైతే పేపరు ఇంగ్లీష్ మీడియము అలాగే హిందీ మీడియంలో అయితే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చాలామంది కూడా రిక్వెస్ట్ చేశారు సోషల్ సంబంధించిన క్లాసెస్ హిందీలో చేయండి హిందీ మీడియంలో అన్నట్టుగా. సో అందుకని అయితే ఈరోజు ప్రాక్టీస్ సెట్ 1 కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనేది మీరు చివరి దాకా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీరు జాయిన్ బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది టైటిల్ దగ్గర, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని కూడా సపోర్ట్ చేయగలరు. అలాగే అప్డేట్స్ కోసం ఏమైనా కావాలనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్, అలాగే ఫేస్బుక్ పేజ్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు ఫాలో అయ్యి అప్డేట్స్ అనేటువంటిది పొందొచ్చు. దాంతోపాటుగా మనం ఇక్కడ హిందీ క్లాసెస్ సంబంధించి అంటే టీజీటెట్ జూన్ 2026 సంబంధించి హిందీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా చూడలేకపోయినా కనుక టీజీటెట్ 2026 హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చూసి మీరు ప్రాక్టీస్ అనేటువంటిది క్లాసెస్ చేస్తూ ఉండొచ్చు. అలాగే గ్రామర్ సంబంధించి కావచ్చు, కొన్ని వీడియో లింక్స్ ఇది కూడా అన్ని కూడా మీరు వెళ్ళి ఒకసారి చూసినట్లయితే కనుక మీరు అది కూడా మీకు యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, మరి వేరే లాంగ్వేజ్ రాస్తున్న వాళ్ళు ఎవరైతే సోషల్ స్టడీస్ కోసం రాస్తారో వాళ్ళు కూడా ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్స్ అనేటువంటిది హిందీ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. లేదా మీకు ఓన్లీ తెలుగు మీడియంలో కావాలి క్వశ్చన్స్ అన్నట్లయితే కనుక మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టీఎస్ టెట్ 2024 అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది కూడా చూసినట్లయితే మీరు ఒక ప్రాక్టీస్ అనేటువంటిది అవుతుంది. ఆ విధంగా మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేటువంటిది ఒక ఐడియా వచ్చి ఆ ప్రకారంగా మీరైతే ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేట్ చేయకుండా అయితే ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. ఫస్ట్ మనం ఇంగ్లీష్లో చదువుదాం, తర్వాత హిందీలో కూడా చదువుదాము. సో ఎవరికైనా యూజ్ అయితే మనకి సోషల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికి కూడా యూజ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ద మోస్ట్ కామన్లీ యాక్సెప్టెడ్ ఇక్కడ మీనింగ్ ఆఫ్ ఎస్కిమోస్ ఈజ్ అంటే ఇక్కడ ఎస్కిమోస్ అనగా ఏమి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ 94 అని చెప్పేసి పడింది కదా, అది కొంచెం రిమైండ్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే మరి స్నో శారీ నెట్టరు, ఆప్షన్ బి స్నో షో నెట్టరు, ఆప్షన్ సి నో స్వెటర్ నెట్టరు, ఆప్షన్ డి స్నో పార్కా నెట్టరు. అయితే హిందీలో కూడా క్వశ్చన్ చూసినట్లయితే కనుక ఇస్కిమో కా సబ్సే జ్యాదా స్వీకృత్ అర్థ హే. ఇస్కిమో అంటే అర్థం ఏంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇక్కడ ఇక్కడ స్నో శారీ సెటర్ ఇక్కడ మనకి ఇచ్చారు, సేమ్ అదే నో షో నెట్టరు, తర్వాత నో స్వెటర్ సెటరు, అలాగే ఆప్షన్ డి చూసుకున్నట్లయితే నో పార్కా నెట్టరు అని చెప్పేసి. అయితే దీని యొక్క సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్కిమోస్ అనగా ఏంటంటే ఇక్కడ స్నో షూ నెటర్ అని ఏదైతే ఉందో అది అనమాట. స్నో షూ షటర్ ఏంది అంటే ఇది స్నో షూ నెటర్ అంటే ఎవరైతే మంచు పర్వతాల్లో ఎక్కుతుంటారో వాళ్ళకి కింద ఒక జాలి లాంటివి తయారు చేసే వాళ్ళని స్నో షూ నెటర్ అంటారు అనమాట. ఓకేనా, అంటే మంచు కొండల మీద షూ వేసుకుంటారు కదా, ఆ షూకి కింద జాలి లాంటివి వేస్తారంట. సో దాన్ని అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళని స్నో షూ నెటర్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. క్వశ్చన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా మరి సోషల్ వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది పేపర్, అలాగే తెలుగు మీడియం ఎవరైతే పెట్టుకుంటారో ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి క్వశ్చన్ తెలుగులో కూడా మీకు డిస్ప్లే అనేటువంటిది అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెండవ ప్రశ్న చూద్దాం. ఎస్, రెండో ప్రశ్న ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ది డీటెయిల్డ్ మ్యాప్స్ ఆఫ్ ది వరల్డ్ యూజింగ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ ప్రిపేర్డ్ బై అంటే ఈ యొక్క మ్యాప్స్ అనేటువంటిది డీటెయిల్డ్ మ్యాప్స్ అనేటువంటిది యూజ్ చేశారు. అవి ఏ విధంగా అంటే లాంగిట్యూడ్స్ అలాగే లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు మరియు రేఖాంశాలు అంటారు కదా, దాన్ని ఆధారం చేసుకొని ఎవరు ప్రిపేర్ చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. హిందీలో కూడా మనకి क्वेश्चन చూసుకున్నట్లయితే కనుక అక్షాంశం और देशांतरों का उपयोग करते हुए इन्होंने विश्व के विस्तृत मानचित्र का निर्माण किया అనేటువంటిది ఎవరు చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చూస్తున్నట్లయితే కనుక అల్ అద్రిసి, ఆప్షన్ బి ఆర్యభట్ట, ఆప్షన్ సి టెలోమి, ఆప్షన్ సి
అనెక్సిమాండర్. ఓకేనా. సో ఆప్షన్స్ సేమ్ కామన్గా ఉంటాయి కాబట్టి క్వశ్చన్ మనం చూసుకుందాం. అది ఎవరు చేశారు అంటే కనుక ఇక్కడ సరైన సమాధానం మరి ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, టాలమీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ మనకి ఏదైతే సి ఆప్షన్ ఉందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఆయన ఏం చేశారంటే అక్షాంశాలు రేఖాంశాలు అంటే మన హిందీలో చూసుకున్నట్లయితే కనుక అక్షాంశం ఆరు దేశాంతరం మరి లాంగిట్యూడ్స్ అలాగే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ని యూజ్ చేసి చేసినటువంటి మ్యాప్స్ ఇవే చాలా పాపులర్గా అని చెప్పేసి ఇక్కడ ఈయన ప్రిపేర్ చేసినవి వాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చూద్దాం. అల్ అద్రిసి అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇతను ఏం చేస్తున్నారంటే ఇతను కూడా మ్యాప్స్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. సో ఆ మ్యాప్స్ అంటే రోజారియా మ్యాప్స్ అని చెప్పేసి రొనేజేరియా మ్యాప్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఆ మ్యాప్స్ ఈయన యొక్క ఏదైతే టోలమీ చేసినటువంటి ఏవైతే మ్యాప్స్ తీసుకొని వాటిని ఆధారం చేసుకొని అటువంటి మ్యాప్స్ అనేటువంటిది చేయడం జరిగింది. అయితే ఇంకొకటి చూసినట్టయితే ఆర్యభట్ట మనకు తెలిసిందే గణిత శాస్త్రవేత్త. అయితే ఈయన ఏం చేస్తారంటే భూమి యొక్క పరిధిని అనేటువంటిది కనుక్కోవడం జరిగింది. మరి అలెక్సాండర్ అని చూసినట్లయితే కనుక ఇక్కడ ఏమంటారంటే మొట్టమొదటి పట చిత్రకారుడు ఎవరంటే అలెక్సాండర్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది మిగతా ఆప్షన్లకు సంబంధించి. దీని గురించి కూడా మీరు కొంచెం నోట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడవది ఇక్కడ మూడవ క్వశ్చన్ చూసినట్లయితే కనుక దిస్ solar radiation received on the surface of the earth is called as. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే पृथ्वी की सतह पर पड़ने वाली सौर వికిరణం కో कहते हैं. అంటే ఏమంటానంటే ఈ సోలార్ రేడియేషన్స్ ఏవైతే వస్తాయో అవి మరి భూమి మీద వచ్చినప్పుడు దాని నుంచి చేసేటువంటి దాన్ని ఏమంటారు అని చెప్పేసి అంటున్నారు. ఆప్షన్ ఏ ఇన్సోలేషన్, ఆప్షన్ బి రేడియేషన్, ఆప్షన్ సి హీట్ బ్యాలెన్స్, ఆప్షన్ డి రిఫ్లెక్షన్. హిందీలో చూసుకున్నట్లయితే కనుక మనకి ఆతాపన్, తర్వాత వికిరణ్, తర్వాత తాప్ సంతులన్, తర్వాత పరావర్తన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి వచ్చేసి ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ ఇన్సోలేషన్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం. అంటే హిందీలో అతాపన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సో మరి మిగతాది మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రేడియేషన్స్ అంటే మనకి సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ రేస్ అనేటువంటి పెట్టి జరుగుతూ ఉంటుంది కదా, అది మనకి రేడియేషన్ అంటాము. హీట్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ రావడము అలాగే పోవడానికి మధ్యలో ఏర్పడేటువంటి దాన్ని ఏమంటారంటే హీట్ బ్యాలెన్స్ అంటారు. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటిది అలాగే రివర్స్గా వెళ్ళేటువంటి ఏవైతే ఉంటాయో దాని మధ్యలో పాయింట్ ఏదైతే ఏర్పడుతుందో దాన్ని హీట్ బ్యాలెన్స్ అంటారు. నెక్స్ట్ రిఫ్లెక్షన్ అనగానే సో అన్నీ కూడా మనకి రావడం మళ్ళీ దాన్ని రిఫ్లెక్ట్ అంటే వచ్చినట్టుగా దాన్ని మళ్ళీ రివర్స్గా వెళ్ళిపోవడం అనమాట. సో దాన్ని మనకి రిఫ్లెక్షన్ అని అంటాము. హిందీలో చూసుకున్నట్లయితే పరావర్తన అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇది మూడో క్వశ్చన్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ చూడండి. నాలుగో క్వశ్చన్ అమాంగ్ ది ఫాలోయింగ్ ద డేస్ ఆఫ్ ఈక్వినాక్సెస్ ఆర్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈక్వినాక్సెస్ అంటే ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక మనకి హిందీలో చూడండి, ఇక్కడ కొంచెం మీకు నిమ్నలిఖిత్ అని ఉంది కదా, అక్కడ యాక్షన్గా క్వశ్చన్ అనేది కిందికి రావాలి కానీ పక్కన వచ్చింది. నిమ్నలిఖిత్ మేసే ఇక్కడ ఈక్వినాక్స్ అంటే విషు అంటాం మనం. ఇక్కడ విద్యుత్ అని ఉంది, విషు అంటాం. విషు దివస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఏ 21 జూన్ और 22 డిసెంబర్, ఆప్షన్ బి 23 మార్చ్ और 23 సితంబర్, ఆప్షన్ సి 21 दिसंबर और 22 జూన్, ఆప్షన్ డి 21 మార్చ్ और 23 సితంబర్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఆప్షన్ చూసినట్టు జూన్ 21 అండ్ డిసెంబర్ 22, ఆప్షన్ బి మార్చ్ 23 అండ్ సెప్టెంబర్ 23, ఆప్షన్ సి డిసెంబర్ 21 అండ్ జూన్ 2022, ఆప్షన్ 22 అలాగే ఆప్షన్ డి చూస్తున్నట్టయితే మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. ఓకేనా. సో మనకి ఈ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా మనకి ఈక్వినాక్స్ అని చెప్పేసి అంటారు కదా. సో ఆ ఈక్వినాక్స్ ఏంటి అంటే కనుక మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి. ఫస్ట్ మనం ఆర్డర్లో పెట్టుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకి మార్చ్ వచ్చేసి 21 అండి.
ఓకేనా. సో M21 అని రాస్తున్నాను, మీకు మంత్ అర్థం చేసుకోండి. తర్వాత జూన్ 21 తర్వాత సెప్టెంబర్ 23, 23, అలాగే మనకి ఇంకొకటి వచ్చేసి డిసెంబర్ 22. ఓకే, ఈ 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది కదా. సో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ నెలల్లో వచ్చేటువంటి తేదీలలో అంటే మార్చి 21న వచ్చేటప్పుడు ఏముందంటే మరి ఏదైతే ఉత్తర గోళార్ధం ఉంటుందో ఆ ఉత్తర గోళార్ధంలో భూమి మీద అలాగే ఆల్మోస్ట్గా మనకు భూమి మీద అన్ని వైపులా ఒకే రకంగా అంటే 12 గంటల పగలు 12 గంటల రాత్రి అనేటువంటిది మార్చి 21 అలాగే సెప్టెంబర్ 23 అయితే ఉంటుంది. ఓకేనా. సో సెప్టెంబర్ 23 అనేది సమాంతరంగా ఉంటుంది. ఇలాగా మీకు నేను ఇక్కడ లైన్ చూపిస్తాను, ఈక్వల్గా ఉంటుంది అన్నట్టుగా. అలాగే జూన్ 21 చూసుకున్నట్లయితే కనుక ఉత్తర గోళార్ధంలో అంటే లాంగెస్ట్ డే అని అంటాం కదా, ఎక్కువ పగలు అయితే ఉంటుంది. ఓకేనా. ఉత్తర గోళార్ధంలో ఎక్కువ పగలు ఉన్న రోజు జూన్ 21. అందుకే ఇదే రోజున మనము ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి కూడా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, జనరల్ నాలెడ్జ్గా కావచ్చు, అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ డేస్లో కూడా అది వస్తుంది. ఓకేనా. జూన్ 21 వచ్చేసి లాంగెస్ట్ డే, ఎల్డి అని రాస్తున్నాను, మీకు ఇక్కడ ఈ అని చెప్తాను. సో ఇక్కడ కూడా ఈ అని పెడతాను, మీరు నోట్స్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా డిసెంబర్ 22లో అంటే షార్ట్ డే ఉంటుంది నార్త్లో, అలాగే సౌత్లో వచ్చేసి లాంగెస్ట్ డే అవుతుంది. ఓకే, SSSD NLD అని చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇలాగ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చు. ఈక్వినాక్స్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పాను కదా, ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరే ఇప్పుడు ఆన్సర్ చేయగలరు. అదే దట్ ఈజ్ ఇక్కడ వచ్చేసి మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23 ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి సరైన సమాధానం అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ డి 21 మార్చ్ और 23 सितंबर को ఈక్వినాక్స్. ఓకేనా. సో ధ్రువ్ అంటే రెండు విషు అంటాం, మన హిందీలో చూసుకున్నట్లయితే విషు అంటాం. విషు వచ్చేసి ఇంకోటి చెప్పాలంటే ఈజీగా మనకి వెల్నరల్ అది కూడా వస్తుంది. అలాగే ఇంకొకటి ఆల్టర్నేట్ ఈక్వినాక్స్. ఓకే, ఆటమ్నల్ ఈక్వినాక్స్ అంటాము. వెల్నల్ అంటే మనకి వసంత ఋతువు ఆ టైంలో వస్తుంది, అలాగే ఆటమ్నల్ అంటే శరద్ ఋతువులో వస్తుంది. సో ఈజీగా మీకు తెలుగు వాళ్ళైనా హిందీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది. విషు అంటే ఈక్వినాక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ఇక్కడ 5వ క్వశ్చన్ అయితే చూద్దాం. ఎస్, 5వ క్వశ్చన్ ఇప్పుడు మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. దిస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ తెలంగాణ స్టేట్స్ ఆర్ అంటే ఈ రకమైనటువంటి అడవులు అంటే మనకి తెలంగాణ స్టేట్లో దొరుకుతున్నాయి, అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక మరి తెలంగాణ राज्य अधिकांशतः इस प्रकार के वन पाए जाते हैं అని ఇక్కడ క్వశ్చన్. రైట్, సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే కనుక ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఆప్షన్ 2 డెసిడియస్ ఫారెస్ట్, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే థార్నీ ఫారెస్ట్, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే లిటోరల్ ఫారెస్ట్. సో హిందీలో మనం చూసినట్లయితే కనుక సదాబహార్ 1, అలాగే పతజడ్ 1, కంటీలే 1, ఆప్షన్ డి మరి 31 అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తాను. ఇవంటివి ఏంటో కూడా అయితే ఫస్ట్ మనం దీనికి ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ మనకి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డెసిడియస్ ఫారెస్ట్ అంటారు, అంటే హిందీలో పతజడ్ ఫారెస్ట్. ఓకేనా. సో దీనికి వచ్చేసి ఇది ఎందుకు ఇది అంటే కనుక ఇక్కడ తెలంగాణ రాజ్యాలు ఎలా ఉంటుందంటే ఎక్కువ వర్షపాతం అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి సో డ్రైగా ఉన్నప్పుడు సో ఏం చేస్తుందంటే నీళ్ళ కోసం వెతుకుతున్నప్పుడు ఆ చెట్లు ఆ వనాలు ఏవైతే ఉన్నాయో సో తన ఆకులని రాలుస్తుందంట, అంటే పతజడ్ అంటే ఆకుల్ని రాలుస్తుందంట అనమాట. సో అందుకనే దీన్ని మనకి డెసిడియస్ ఫారెస్ట్ అంటే డెసిడియస్ డ్రై ఫారెస్ట్ అన్నట్లు కూడా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు సదాబహార్ 1 అలాగే మరి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే చూడండి, ఎవర్ గ్రీన్ అని దాంట్లో పేర్లోనే ఉంది. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే 200 సెంటీమీటర్స్ పైన రెయిన్ అనేటువంటిది వస్తుంది. అలాగే ఇంకా ఏమవుతుంది అంటే ఎక్కువ రెయిన్ రావడం, 200 సెంటీమీటర్స్ పైన అయితే రెయిన్ రావడం అనమాట. ఓకేనా. సో ఇట్లాగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంటీలే 1 అంటే ఇక్కడ మనకి
ఏవైతే మరి థార్నీ ఫారెస్ట్ అని అంటామో ఇక్కడ ఏందంటే రెయిన్ ఫాల్ చాలా తక్కువ ఉంటుంది. రెయిన్ లో ఓకేనా? మీకు గుర్తుంటట్టుగా రెయిన్ చాలా లో అంటే ఉంటుంది. వర్షం చాలా తక్కువగా అయితే నమోదవుతుంది అనమాట. ఓకేనా? సో మరి ఇక్కడ చూసినట్లయితే దీని ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు అంటే వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పొచ్చు. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ దాంట్లో మనకి వెస్టర్న్ ఘాట్స్ ఎక్కువ పశ్చిమ కనుమలలో మనకి వర్షాలు ఎక్కువైతే పడుతాయి అనమాట. ఓకేనా? సో 2.5 సెంటీమీటర్ పైన. మళ్ళీ నెక్స్ట్ చూస్తున్నట్లయితే కనుక 31 హిందీలో ఉంది. మరి ఇక్కడ లిటోరల్ ఫారెస్ట్ అని అంటారు. 31 అంటే ఇక్కడ ఏమంటే ఏవైతే మనకి అంచులలో ఉంటాయో ఏవైతే మనకి అంచులలో ఉంటాయో సో మనకి అది అక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కనుక ఏవైతే ఈ సైడ్లలో ఉంటాయో అక్కడ మనకి 31 అంటే దీనికి బీచెస్ ఉంటాయి అనమాట. సముద్రాలు ఏవైతే ఇక్కడ సీ అంటే ఓషియన్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఓకే. ఇక్కడ మనకి పశ్చిమ అంటే బంగాల్ ఓషన్ కదా, బే ఆఫ్ బెంగాల్ అని ఉంటుంది ఇటుపక్క. ఓకే, ఇటుపక్క బే ఆఫ్ బెంగాల్, అలాగే ఇక్కడ అరబ్ సాగర్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇటు సైడ్ ఉంటాయి అనమాట. అంటే ఇటు సైడ్ మనకి ఉంటాయి. లైక్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు దీన్ని, మనకి లిటరల్ ఫారెస్ట్ అంటే మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటారు. సో అట్లాగా మనకి 30 అంటే 30 ఒక కినారా అంటే ఒక మనకి ఏవైతే ఒడ్డున ఉంటాయి అంటాం కదా, ఒడ్డు అంటాం. 30 అంటే ఒడ్డున ఉండేటువంటి వనాలు, ఒడ్డున ఉండేటువంటి అడవుల్లో మనకి ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? సో ఇది మనకి తెలంగాణలో ఎక్కడ కూడా ఉండదు. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ ఈ పార్ట్లో ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో మీరు కొంచెం ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ చూపించడం జరిగింది మ్యాప్ పాయింటింగ్లో. సో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి తెలంగాణ ఎటు కూడా బౌండరీస్ 4 వైపులా మనకి స్టేట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇటు ఛత్తీస్గఢ్ ఉంటుంది, అలాగే ఒరిస్సా ఉంటుంది, కింద ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, దాని పక్కన కర్ణాటక ఉంటుంది, అటుపక్క మహారాష్ట్ర కూడా టచ్ అవుతుంది కొంచెం కదా. సో ఇట్లాగ మనం చూస్తున్నట్లయితే కనుక సో ఈ బార్డర్స్ ఎక్కడ కూడా మనకి 30 అనేటువంటిది ఉండదు. సో ఆటోమేటిక్గా మనకి ఆప్షన్స్ అన్నీ కూడా మరి A, C, D ఇవన్నీ కూడా రావు. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ దాకా మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 5 క్వశ్చన్లు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా కంటెంట్కి సంబంధించి. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అయితే ఇక్కడ మీకు తీసుకొని రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ కూడా మరి ఏ విధంగా ఉన్నాయి, ఎలా అనిపిస్తున్నాయి కూడా మీరు దానిపైన కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో ఇలా అయితే ఉంటుంది. ఎవరైనా కూడా చూడొచ్చు ఈ వీడియోస్ అనేటువంటిది. చాలామందికి కూడా షేర్ చేయండి. ఎవరైతే సోషల్ స్టడీస్ అయితే చదువుతున్నారు, సోషల్ స్టడీస్ కోసం ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మరి టైటిల్ దగ్గర మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయకుండా అది జాయిన్ అయ్యి మీరు ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే మరి ఏవైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అప్డేట్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది కొంచెం పెద్దగా ఉంటాయి కానీ చాలా ఈజీగా అయితే చేయొచ్చు. క్వశ్చన్ చూడంగానే ఇంత పెద్ద క్వశ్చన్ అని చెప్పేసి మీరు అంటే కనుక మీకు ముందులోనే చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిలవెంట్ ఆబ్జెక్టివ్ టు టీచ్ బయోగ్రఫీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో ఒకటి జియోగ్రఫీ ఏదైతే ఉంటుందో దాన్ని టీచ్ చేయలేనటువంటి ఏది ఉంది అనేటువంటిది ఇక్కడ ఆప్షన్. అంటే ఒక ఆబ్జెక్టివ్ కాదంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఉద్దేశం చూసినట్లయితే ఆప్షన్ ఏ చూసినట్లయితే టు అక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ కంట్రీస్. సో మనకి భూగోళం అంటాం మన జియోగ్రఫీ, దానికి సంబంధించినటువంటిది కానటువంటిది ఏంటిది అంటున్నాడు. చూడండి, చాలా క్వశ్చన్గా ఈజీగా చదవాలి. ఈజ్ నాట్ అన్నాడు. సో ఇక్కడే మనం తప్పులు చేస్తుంటారు అనమాట. జియోగ్రఫీ అని చూడగానే దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటే అన్నీ కూడా టిక్ పెడతారు, ఏది పెట్టాలో తెలియదు. సో అందుకని ఇక్కడ నాట్ అని ఇచ్చాడు క్లియర్గా. మనం ఇది చూడాలి, ఇది చూస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ కంట్రీస్ అంటున్నాడు, ఇంటర్ డిపెండెన్స్ అంటాడు. సో జియోగ్రఫీలో టీచ్ చేస్తారు, ఒకటి ఉంది. సో ఇది కాదు. మరి నెక్స్ట్ చూసినట్లయితే మరి బి చూడండి. టు అండర్స్టాండ్ ది లైఫ్ ఆఫ్ పీపుల్ లివ్డ్ ఇన్ ద పాస్ట్. ఇది చూసుకున్నట్లయితే రెండవది. మరి ఇంతకుముందు ఏదైతే ఉన్నారో ఇంతకుముందు అంటే పాస్ట్లో జరిగినటువంటి జీవితం ఎలా ఉన్నింది, ఎలా వాళ్ళ యొక్క మళ్ళీ సభ్యత ఎలా ఉన్నింది అనేటువంటిది మనకి జియోగ్రఫీలో ఉండదు. దీంట్లో వస్తే మనకి హిస్టరీలో వస్తుంది ఇది కదా. సో అందుకని మనకి ఇది రాంగ్. సో నాట్ అని అడగొట్టి మనకి ఇదే రాంగ్. కానీ ఇంకా 2 ఆప్షన్లు కూడా చెక్ చేద్దాం ఏముంటాయో. మరి ఆప్షన్స్ చూడండి. అండర్స్టాండింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. చూద్దాం.
లైఫ్ ఆఫ్ పీపుల్ లివ్డ్ ఇన్ ద పాస్ట్ రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ కూడా చూడండి, అండర్స్టాండింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్. చూడండి ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని ఉంది, ఓకేనా. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణకు సంబంధించి కాబట్టి మనకి జియోగ్రఫీలో మళ్ళీ చూడొచ్చు కాబట్టి ఇది కూడా మనకి రైట్. మళ్ళీ నెక్స్ట్ చూడండి ఆప్షన్ డి చూడండి, టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ అండ్ ఫార్మ్స్ అండ్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి దానిపైన కూడా మనకు ఉంటుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. సో మరి ఇక్కడ రాంగ్గా ఉన్నది ఏంటంటే ఆప్షన్ బి అనే క్వశ్చన్ అంతవరకు. హిందీలో కూడా చూద్దాం, నిమ్నలిఖిత్ में से वह भूगोल शिक्षण से సంబంధిత్ ఉద్దేశం నహీ హై, ఓకేనా. మరి కింద వాటిలో ఉద్దేశం కానిటువంటిది అని అడుగుతారు. ఆప్షన్ ఏ చూడండి, విశ్వ व देशों की अन्योन्याश्రత का ज्ञान प्राप्त करने के लिए అన్నాడు. ఆప్షన్ కాదు. ఆప్షన్ బి చూడండి, మరి అతీత్ మే रहने वाले लोगों का जीवन विधान समझना అంటే మనం చెప్పాం ఇంతకుముందే. నెక్స్ట్ చూడండి ఆప్షన్, మరి భౌతిక వాతావరణ व మానవ జీవన్ మే ఉస్కి భూమికకి సమజ్, ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్యావరణం సంబంధించి వాతావరణం సంబంధించి కూడా మనకి ఆప్షన్ సిలో మరి జియోగ్రఫీలో చదువుతాం, ఓకేనా. సో మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా డి చూడండి, విభిన్న భూ ఆకృతియం व हमारे पर्यावरण की किस प्रकार रक्षा की जा सकती అన్నట్టుగా ఇట్లా కూడా ఆప్షన్ ఇచ్చాడు. చూడండి ఇస్కా జ్ఞాన్ ప్రాప్త్ కర్నా, ఓకేనా. సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం దేని గురించి అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో జియోగ్రఫీలో మనము లైఫ్ హిస్టరీ అనేటువంటి ఆఫ్ లైఫ్ అంటే పీపుల్ సంబంధించిన హిస్టరీ అనేటువంటి మనం చదవం అనమాట, ఓకేనా. ఎంతసేపు ఉన్నా కూడా మనము కొండల గురించి కావచ్చు, ఫారెస్ట్ల గురించి కావచ్చు, అలాగే ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, క్లైమేట్ గురించి కావచ్చు, దాంట్లో కూడా మనం ఇవన్నీ కూడా జియోగ్రఫిక్ కండిషన్స్ అన్నీ కూడా మనం జియోగ్రఫీలో చదువుతాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి ఇక్కడ సి అంటాం. మరి ఇక్కడ ఒకసారి మీరు మీకు క్వశ్చన్ అండి, ఈ క్వశ్చన్ని మీరు కామెంట్ చేయగలరు ఎందుకంటే మీకు సోషల్ చదువుతూ ఉంటారు కాబట్టి. కార్టోగ్రఫీ అనేటువంటిది ఎవరిని అంటారో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. కార్టోగ్రఫీ, ఓకే. ఇప్పుడే మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేసాం, మీకు క్లూ ఇది కూడా ఇవ్వడం జరిగింది, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా 7వ ప్రశ్న చూడండి. ఎస్ 7వ ప్రశ్న ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ వుడ్ బి బెస్ట్ suited for the teaching to teach types of pollution and controlling measures అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. అంటే ఏ టీచింగ్ మెథడ్ బెస్ట్ ఎక్కడ అంటే ఒక టాపిక్ అయితే ఇచ్చారు, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అంటే ఒక పర్యావరణం ఏదైతే ఉంటుందో సో పొల్యూషన్ మీద, ఓకేనా. కాలుష్యం మీద సంబంధించినటువంటి కాలుష్యంలోని రకాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి చేయడానికి ఎటువంటి టీచింగు, ఎటువంటి కరెక్ట్గా విద్యా బోధన అనేటువంటిది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డిస్కసింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ అంటే డిస్కస్ చేయడం ద్వారానా, డిస్కస్ మెథడ్గా, లేకుంటే ఆప్షన్ బి చూడండి, డిస్కసింగ్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ సొల్యూషన్స్ ఇన్ సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే సోషల్ ఎన్విరాన్మెంట్లో ఉండి మరి డిస్కసింగ్ చేయడం అంటే ప్రాబ్లమ్స్ కావచ్చు, దాని యొక్క సొల్యూషన్స్ కావచ్చు. ఆప్షన్ చూసుకున్నట్లయితే టేకింగ్ స్టూడెంట్స్ టు ఏ ఫీల్డ్ విజిట్ టు రిలవెంట్ ఏరియాస్. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే అరేంజింగ్ ఫర్ ది డెలివరీ ఆఫ్ ఏ లెక్చర్ బై అన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్ టాపిక్. మరి ఎవరైతే మనం అరేంజ్ చేసుకోవడం అంటే ఈ యొక్క టాపిక్ మీద, ఈ యొక్క అంశం మీద ఎవరైతే బాగా పట్టు సాధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మనం దీని గురించి చెప్పడం. మళ్ళీ 3వది చూసుకున్నట్లయితే ఆప్షను మరి ఇక్కడ చూడండి, టేకింగ్ స్టూడెంట్స్ అంటే విద్యార్థుల్ని ఆ యొక్క పరిసర ఏరియాలలో తీసుకువెళ్ళి వాటికి ఎదురుగానే వాళ్ళ దాని గురించి చెప్పడం అనేటువంటిది మనకి అదొకటి అనమాట. అంటే ఇది ఒక హ్యాండ్స్ అనే యాక్టివిటీ అంటాం మనము. సో ఇప్పుడు NEP 2020లో భాగంగా మనకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే విద్యార్థులకు చాలా మంచి అవగాహన వస్తుంది, వాళ్ళంతకు వాళ్ళే దాని గురించి ఇంకా బాగా తెలుసుకొని మంచిగా ప్రజెంట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి హిందీలో చూసుకున్నట్లయితే కనుక మరి प्रदूषण के प्रकार व रोकने के उपाय అనేటువంటి టాపిక్ మీద సో पढ़ाने के लिए निम्नलिखित में से यह शिक्षक के लिए सबसे बेहतर विधि है. ऑप्शन ये जो सुन लेते प्रदूषण निवारण के महत्व पर चर्चा. ऑप्शन बी मरी सामाजिक वातावरण में समस्याओं व उनके समाधानों पर चर्चा.
ऑप्शन सी చూసుకున్నట్లయితే छात्रों को क्षेत्र क्षेत्र भ्रमण के लिए संबंधित स्थानों को ले जाना। ऑप्शन डी इस विषय पर किसी నిపుణ్ ద్వారా వ్యాఖ్యాన్ కా ఆయోజన్ కర్ణ. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం మాట్లాడుకున్నట్టుగా ఆప్షన్స్ ఏదైతే మనకు పిల్లవాడిని ప్రత్యక్షంగా తీసుకొని వెళ్ళి ఆ యొక్క పొల్యూషన్ యొక్క ఏవైతే మరి కాలుష్యాలకు సంబంధించిన కాలుష్య నిధునికి సంబంధించి ఇప్పుడు సపోజు ఒక పిల్లవాడికి ఒక వాటర్ పొల్యూషన్ అంటే నీటి యొక్క కాలుష్యం గురించి చెప్పాలి, మనం చూపిస్తే వాడికి క్లియర్గా ఆ పర్టికులర్ నది కావచ్చు లేదా పర్టికులర్ ప్రాంతానికి మన పిల్లవాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆ విద్యార్థికి అనేటువంటిది విద్యార్థులకు చాలా చక్కగా అర్థమవుతుంది కాబట్టి బాగా గుర్తుండిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా చేసింటారు కాబట్టి ప్రయోగాత్మకంగా చూసింటారు కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా రోజుల వరకు గుర్తుండే ఆస్కారం ఉంటుంది. దాని గురించి ఇంకా బాగా చెప్పాలని వాళ్ళ యొక్క కెపాసిటీ అనేటువంటిది వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో మనకి ఆప్షన్ చూస్తున్నట్లయితే మరి ఏంది అంటే టేకింగ్ ఇది ఫీల్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆప్షన్ సి ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇదే సరైన సమాధానం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రశ్న అయితే చూద్దాం. 8వ ప్రశ్న చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఓన్లీ మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైక్రో టీచింగ్ సంబంధించి మరి ఏది కరెక్ట్ అయినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటిది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ టీచింగ్ ఈజ్ కాంప్లెక్స్. ఆప్షన్ బి రోల్ ఆఫ్ ది సూపర్వైజర్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ అండ్ డిఫైన్డ్. ఆప్షన్ సి టీచింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ అండర్ controlled conditions. ऑप्शन डी टीचर अडैप्ट्स सेवरल स्किल्स at a टाइम. మరి ఇక్కడ హిందీలో చూసినట్లయితే निम्नलिखित में से केवल वह सूक्ष्म शिक्षण के मुख्य लक्षणों में से एक है. ऑप्शन ए शिक्षण जटिल है. ऑप्शन बी पर्यवेक्षक की भूमिका विशिष्ट और परिभाषित नहीं है. ऑप्शन सी शिक्षण नियंत्रित परिस्थितियों में किया जाता है. ऑप्शन डी एक ही समय पर शिक्षक विभिन्न कौशलों को अपनाता है. మైక్రో టీచింగ్ అంటే మరి ఇది అందరు కూడా బీఎడ్లో ఉన్నప్పుడు చేస్తుంటారు. మైక్రో టీచింగ్ మ్యాక్రో టీచింగ్ అని చెప్పేసి. మైక్రో టీచింగ్ అంటే ఒక స్కిల్ గురించి ఒక టైంలో ఒక స్కిల్ గురించి మాత్రమే దాంట్లో మనం చేయడం జరుగుతుంది. సో అది కూడా ఒక పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే టీచింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ అనమాట. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ టీచింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఏదైతే ఉంటుందో మనకి ఇది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ ఎస్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్, 9వ ప్రశ్న చూసినట్లయితే కనుక ఏ స్టూడెంట్ హూ స్టడీస్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది పీపుల్ ఆఫ్ సైక్లోన్ అఫెక్టెడ్ కోస్టల్ ఏరియాస్ డైరెక్ట్లీ ఇంటర్వ్యూ సెవరల్ పీపుల్ హూ ఆర్ affected by the cyclone. Such information collected are considered as option A secondary sources, option B primary sources, option C tertiary sources, option D quaternary సోర్సెస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకొక హిందీలో కూడా క్వశ్చన్ చూద్దాం ఫస్ట్, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తుఫాన్ से प्रभावित तटीय क्षेत्रों के लोगों की समस्याओं का अध्ययन करने सबा एक छात्र तूफान से प्रभावित कई लोगों का प्रत्यक्ष साक्षात्कार किया है. एकत्रित की गई ऐसी जानकारी जानी जाती है. ऑप्शन ए द्वितीयक स्रोत, ऑप्शन बी प्राथमिक स्रोत, ऑप्शन सी తృతీయక స్రోత్, ఆప్షన్ డి చతుర్థక్ స్రోత్ అంటే రిసోర్సెస్ అండి. ఓకేనా, వనరులు అంటాం మనం. సో ఎటువంటి వనరు అనేటువంటిది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఒక విద్యార్థి ఒక సైక్లోన్ అంటే ఒక తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే జనాలు ఉన్నారో వాళ్ళు సంబంధించినటువంటి ఏదైతే సైక్లోన్కి అంటే మనకి వస్తాయి కదా, సో సైక్లోన్ తుఫాన్లు రావడం, సో దాని నుంచి
ఎక్కువ ఇబ్బంది పడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తను ఇంటర్వ్యూ చేశాడంట. ఇంటర్వ్యూ చేసి వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిసర వివరాలు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని రావడాన్ని ఎటువంటి వనరుగా చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సోర్సెస్ అని చెప్పేసి మనకి ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఇది ఎగ్జామ్లో కూడా వస్తుంది కాబట్టి ఇటువంటి టాపిక్ పైన మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి మెథడాలజీలో ఇట్లా ఒక కంటెంట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చేసి దాని నుంచి కూడా మనకు అడుగుతారు కాబట్టి మనం అర్థం చేసుకొని చేయగలిగితే కనుక ఈజీగా అయితే స్కోర్ చేయొచ్చు అని చెప్పి నేను ఇక్కడ తెలియజేసుకుంటూ, ఇక్కడ చూసినట్లయితే ప్రత్యక్షంగా ఒక విద్యార్థి స్వయంగా వెళ్ళి తెలుసుకున్నాడు కాబట్టి దానికి ఎటువంటి అవుతుంది అంటే ప్రైమరీ సోర్సెస్ అని అంటాము. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ మీకు ఆన్సర్ అయితే చేస్తాను. ఎస్, సో ఇక్కడ వచ్చేసి ప్రైమరీ సోర్సెస్ అంటాము, మరి ప్రాథమిక స్రోత్ అని ఆప్షన్ బిలో అయితే మనకి ఇది ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా. సెకండరీ అంటే మనకి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి రావడం. టెర్షియరీ అంటే మరి ఎవరో చేసిన దాన్ని ఇంకెవరో చేసి దాన్ని మనం డైరెక్ట్గా తీసుకొని వాళ్ళిద్దరిని చేసి మనం చేస్తే అది టెర్షియరీ లెక్క వస్తుంది. ఓకేనా. రైట్, ఇక డి అయితే ఏం లేదు. ఇక్కడ ఆప్షన్ మనకి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 10th వన్ చూడండి. ఎస్, 10th వన్ చూస్తున్నట్లయితే ఈ గుడ్ డిస్కషన్ ఈజ్ వన్ ఇన్ విచ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ టేక్ పార్ట్ ఫ్రీలీ, enthusiastically, creatively and purposely. It passes through stages. అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు ఓరియంటేషను, ఇవాల్యుయేషను, ఎలాబరేషను అండ్ సమ్మరీ. ఆప్షన్ బి ఓరియంటేషను, ఇవాల్యుయేషను, అనాలిసిస్, సమ్మరీ. ఆప్షన్ సి ఇంకల్కేషను, ఓరియంటేషను, ఎలాబరేషను, ఎగ్జిక్యూషను. ఆప్షన్ డి ఎగ్జిక్యూషను, ఓరియంటేషను, ఇంకల్కేషను, ఎలాబరేషను. మరి హిందీలో క్వశ్చన్ చూద్దాము. సో ఏక్ అచ్చి चर्चा वह होती है जिसमें सभी सहभागी स्वतंत्र रूप से उत्साहपूर्ण, रचनात्मक रूप व उद्देश्यपूर्ण तरीके से भाग लेते हैं. यह ఇన్ చరణం సే గుజర్తీ హే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్ యొక్క మీనింగ్ తెలుసుకున్నట్టే కనుక ఇప్పుడు కొంతమంది ఒక గుడ్ డిస్కషన్, ఒక చర్చ జరుగుతుంది. ఒక అందరిలో కొంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. అంటే ఎలా పార్టిసిపేట్ చేశారు అంటే చాలా ఫ్రీగా, అంటే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే చాలా సృజనాత్మకంగా కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఒక పర్పోజ్ అంటే ఒక ఆవశ్యకత కోసం అయితే వీళ్ళు చేశారు. మరి అటువంటి చర్చలు దీని గుండాగా ప్రయాణం చేస్తూ ఉంటాయి అంటారు. అంటే వాళ్ళు ఆ చర్చలు చేసినప్పుడు ఒక స్టేజ్, ఒక ఫాలో అయింటారు అనమాట. ఫస్ట్ ఏం చేస్తుంటారు, తర్వాత ఏం చేస్తుంటారు, తర్వాత ఏం చేస్తుంటారు, లాస్ట్లో ఏం చేస్తుంటారు అని చెప్పేసి. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఓరియంటేషన్. మీరు చాలాసార్లు వినింటారు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ట్రైనింగ్లు కావచ్చు, ఏదైనా ఒక అంశాన్ని మీరు ముందు మీకు ఒక దాని గురించి అవగాహన అనేటువంటిది ఇస్తారు. ఒక ఓరియంటేషన్, ఒక వస్తువు గురించి దాని గురించి మొత్తం తెలుసుకోవడం అనమాట. ఫస్ట్గానే దాని గురించి ఒక ఐడియా తెలుసుకోవడం అనమాట. అంటే ఫస్ట్ మనకి అంటే మీకు గుర్తుండడానికి ఇక్కడ ఈజీగా చేయడానికి, ఆన్సర్ చేయడానికి అయితే మీకు ఇక్కడ చెప్తాను నేను. ఓరియంటేషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఎస్, సో రెండవది ఇవాల్యుయేషన్ అంటే మనకి దాని గురించి చేసిన తర్వాత దాని గురించి దాన్ని ఒకసారి అంటే చూస్తారన్నమాట. ఇది సరైందా లేదా, ఎంతవరకు పనిచేస్తుంది, దాని యొక్క లాభాలు ఏంటి ఇస్తుంది, ఇవంతా కూడా వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. దాని గురించి తీస్తారు. సో ఇక్కడ ఈ ఇవాల్యుయేషన్. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఎనాలిసిస్ చేస్తారన్నమాట. ఎనాలిసిస్ చేస్తారు అంటే ఇట్లా చేస్తే దాని గురించి వచ్చేటువంటి ఏమవుతుంది, పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ అనమాట జరుగుతుంది. సో మనకి అనుకుంటుంది ఉంటుంది. నెక్స్ట్ డి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇంకేం కావాలి, చివరగా ఏం చేస్తారు, ఇంకా అనాలిసిస్ చేసి ఉంటారు. వాటిని అన్నింటినీ కూడా సేకరించి ఒక నిష్కర్ష అయితే తీసుకొస్తారు. అంటే ఒక కంక్లూజన్కి అయితే వస్తారు. కంక్లూజన్కి వస్తున్నారంటే ఇక్కడ ఏం చేస్తారు, దాని గురించి ఇప్పుడు ఏదైతే మొత్తం చర్చలు జరిగాయో వాటి యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అంటే ఇక్కడ మిగిలింది ఏంది, ఎస్ అనమాట. అంటే సమ్మరీ అని చెప్పేసి ఉంది. సారాంశం అంటే మనం ఈజీగా చెప్పొచ్చు సమ్మరీ అంటాం. సో ఇట్లా మనకి ఓఈఏఎస్ ఏ ఆప్షన్లో కనిపిస్తే అదే మనకి ఇక్కడ ఆన్సరు. ఇక్కడ ఏంటంటే ఓరియంటేషన్ ఉంది, ఇవాల్యుయేషన్ రెండింటిలో కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ చూస్తున్నట్లయితే మరి ఎలాబరేషన్ ఉంది, అనాలిసిస్ ఉంది. మనకి రైట్. సో ఇక్కడ మిగతా ఆప్షన్లో కూడా ఎక్కడా లేదు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఏందయ్యా అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మనకి ఇది సరైన సమాధానము. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే
हिंदी లో చెప్పుకున్నట్లయితే కనుక अभी विन्यास తర్వాత मूल्यांकन किया जाता है, उसके बाद उसके ऊपर विश्लेषण किया जाता है, उसके बाद सार भी आता है. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మొత్తంగా మనం ఈరోజు 10 క్వశ్చన్లు అయితే తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ వీడియోగా. సో మరి మీకు ఎలా అనిపించింది, దీనిపై కూడా మీ యొక్క సలహాలు అందించినట్లయితే కూడా చాలా ఎఫెక్టివ్గా, ఇంకా ఎఫెక్టివ్గా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే దీని పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉండేది కింద కామెంట్ చేయండి. తప్పకుండా సబ్జెక్ట్ రిలేటెడ్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే చేస్తాను, రిప్లైలు ఇస్తాను. అలాగే మరి ఇన్ఫర్మేషన్ చాలా నచ్చినట్లయితే కనుక, యూస్ఫుల్ అయితే కనుక, మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఛానల్ని సపోర్ట్ చేయనుకుంటే కనుక మీరు టైటిల్ దగ్గర కనిపించిన జాయిన్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయగలరు. అలాగే మరి టెలిగ్రాము, అలాగే వాట్సాప్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేటువంటిది పొందుతుండొచ్చు. సో మళ్ళీ కలుద్దాం మరొక మంచి ప్రశ్నలతో, మరొక మంచి వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.